ఇది కృష్ణా రివర్ ఒడ్డున ఉన్న మట్టి. విజయవాడ దగ్గర కొద్దిగా శాండ్, నల్ల మట్టి మిక్స్ అయి ఉంది. ఈ మట్టి ఒక బస్తా తీసుకెళ్ళి చూద్దాం. ఈ మట్టి ప్యూర్ బ్లాక్ సాయిల్, ఇసుకేం కలవలేదు. ప్యూర్ బ్లాక్ సాయిల్. ఇది కూడా ఒక గోతుని తీసుకెళ్ళి ఇందాక తీసుకెళ్ళిన మట్టి, ఈ మట్టి సపరేట్గా పెట్టి ఎందులో బాగా గ్రో అవుతున్నాయి మొక్కలు చూద్దాం మనం. బ్రో ఇది ఫుల్ బ్లాక్ సాయిల్. సెకండ్ టైం కలెక్ట్ చేసింది. దీన్ని ఒక బ్యాగ్లో, ఒక గ్రో బ్యాగ్లో 24 గ్రో బ్యాగ్లో వేసి వర్మి కంపోస్ట్, కొద్దిగా వేపపిండి 2 మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేసి దీనిలో కొన్ని సీడ్స్ నాటాను. బిస్కెట్లా నీళ్ళు వస్తుంది దీనికి, నీళ్ళు యాడ్ చేయి. మంచి మస్తు మట్టి. ఇది చూడు, అజ్జు క్వాలిటీ. మనం బాటలో వెళ్ళే బాటలో ఉంటే తోకొచ్చేది, తోమింది పాసుకొచ్చాడు. నేను కొద్దిగా మట్టి పైకి తవ్వుతుంటే తిరిగేస్తుంటే ఇది ప్లాంట్ నాటిన ఒక 4 days తర్వాత వానపాము బయటపడ్డది. ఇది వర్మీ కంపోస్ట్లో వచ్చిందా లేకపోతే సాయిల్తో పాటు వచ్చిందా నా డౌట్. వర్మీ కంపోస్ట్తో పాటు రాదనుకుంటున్నాను, ఇది సాయిల్తో పాటే వచ్చిందని నా డౌట్. ఈ బ్యాగ్లో బ్లాక్ సాయిల్, కొద్దిగా శాండ్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఏదైతే ఒక క్రేను తవ్విన మట్టి తీసుకొచ్చి పోసాను. ఇది బాటలో మట్టి దానికి మొలకలు వచ్చినాయి. కానీ ఎక్కడైతే బ్లాక్ సాయిల్, ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉందో ఆ బ్లాక్ సాయిల్లో నాటిన మొక్కలు మొలకలు రాలేదు. ఏదైతే నాకు బాటలో దొరికిందో మట్టి అన్నీ మిక్స్ ఉన్నాయి. బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, శాండ్ అన్నీ మిక్స్.